పాఠశాలకు వెళ్లిన ఆ పిల్లాడు కనిపించకుండా పోయాడు. 15 రోజులవుతున్నా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కన్న కొడుకు కనిపించకుండా పోయాడన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునుకులేదు. కడుపు నిండా తినటమే మానేశారు. పిల్లాడి కోసం వెతకని ఊరు లేదు, అడగని బంధువు లేడు. కొడుకు జాడ తెలియక తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులను పాఠశాల సిబ్బంది, పోలీసులు చెప్తున్న సమాధానాలు మరింత కుంగదీస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడేమయ్యాడు? ఈ ఘటన ఎక్కడ జరిగింది? వాచ్ ది స్టోరీ. కన్న కొడుకు కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 15 రోజులవుతున్నా కొడుకు ఏమయ్యాడో తెలియదు. గుండెలవిసేలా రోధిస్తున్నా స్పందించని అధికారులు. ఫోటోలో కనిపిస్తున్న ఈ బాలుడి పేరు మనోజ్. సత్యనారాయణ, రేణు దంపతుల కుమారుడు. ఉండేది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో. కొడుకు భవిష్యత్తు బంగారుమయం కావాలని తమకు దూరంగా ఉన్నా సరే జిల్లాలోనే కొయ్యూరు మండలంలోని గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. కానీ వీరి ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న మనోజ్ కనిపించకుండా పోయాడు. 15 రోజులవుతున్నా కన్న కొడుకు జాడ తెలియకపోవడంతో ఈ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దారుణం ఏంటంటే కన్న కొడుకు కనిపించడం లేదన్న విషయం న్యూస్ పేపర్లలో చూసేదాకా తల్లిదండ్రులకు తెలియదు. పేరెంట్స్ కి కూడా సమాచారం ఇవ్వని ఈ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఏంటో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పైగా తమ కుమారుడు ఏమయ్యాడని ప్రశ్నిస్తే పాఠశాల సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పారో మనోజ్ తండ్రి సత్యనారాయణ మాటల్లోనే వినండి. మా అబ్బాయి మనోజ్ తేజ్ కొయ్యూరు హాస్టల్లో ఏపీఆర్ హాస్టల్లో జాయిన్ చేశానండి. 5వ క్లాసులో జాయిన్ చేసాము. ఇప్పుడు 10వ క్లాస్ దాకా వచ్చారు. మా అబ్బాయి మిస్ అయ్యాడని పేపర్లో తెలిసేంత వరకు మాకు ఈ న్యూస్ తెలియలేదు. ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము ఇన్ఫార్మ్ చేయకపోతే వెంటనే మేము స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళి మా ఆవిడ నేను కలిసి స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి ఏడని అడిగితే మీ అబ్బాయి కనిపించట్లేదు అని అన్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పలేదు. చెప్పకపోవడం కాకుండా మళ్ళీ మీ అబ్బాయి కైనీ ప్యాకెట్లు, సిగరెట్లు తాగుతాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మా దగ్గర ఉన్నంతసేపు మా అబ్బాయి చాలా నీట్గా ఉండేవాడండి. స్కూల్ యాజమాన్యం ఏం చేశారో తెలియదండి. మా అబ్బాయి మాకు కావాలి. పేపర్లో వచ్చేంత వరకు మా అబ్బాయి ఏమైపోయాడో మాకు తెలియదండి. మా అబ్బాయి మాకు కావాలి. తెచ్చి పెడతారా? చచ్చిపోవాలి. తిండి తెప్పలు లేకుండా నిలుస్తున్నామండి. ఇంకా దొరకలేదు. ఈ రోజుకి 15 రోజులు అయిపోతుంది. మా అబ్బాయి మాకు కావాలి. మా అబ్బాయి వచ్చేదాకా మేము తిండి తెప్పలు చచ్చిపోతాం. ఇలా మీరు ఏం చేస్తారు? ఇప్పటిదాకా ఏ అధికారులు మాకు ఫోన్లు చేయలేదు, మాతో మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు? మా అబ్బాయిని చంపేశారా ఏటా? మాకు బాధ అనిపిస్తుంది. బాధ చచ్చిపోతామండి. మా అబ్బాయి మాకు కావాలండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మా అబ్బాయి మాకు కావాలి. లేకపోతే చచ్చిపోతాం. ఇన్నాళ్ళు 15 రోజుల దాకా మా అబ్బాయి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ 2 రోజులతో చూస్తాం. లేకపోతే మీ ఇద్దరు ఊసులేసుకొని చచ్చిపోతామండి. విన్నారుగా మనోజ్ తండ్రి ఆవేదనను. పాఠశాల నుంచి విద్యార్థి కనిపించకుండా పోతే బాధితాయుతంగా సమాధానం చెప్పాల్సిన పాఠశాల సిబ్బంది ఆ తల్లిదండ్రులకు ఎంతటి బరితెగింపు సమాధానం చెప్పారో. పిల్లలు ఏమైపోయినా స్కూల్ స్టాఫ్ పట్టించుకోవడం లేదని మనోజ్ తల్లి రేణుక ఆరోపిస్తున్నారు. నా కొడుకు ఏ సెక్షన్ టెక్స్ట్ బుక్ కోసం బి సెక్షన్ కి వెళ్తే నా బిడ్డని కొడితే లెటర్ రాసి, అమ్మ ఇలా సెక్యూరిటీ గార్డ్ కొట్టాడు, నేను వెళ్ళిపోతున్నానని లెటర్ రాశాడు. డాడీ వెళ్ళకూడదు బాబు, అలాగ వెళ్ళకూడదు, ప్రిన్స్ రెడ్డి క్లాస్ టీచర్కి చెప్పాలి లేదా హౌస్ టీచర్కి చెప్పాలి అనేసి అడిగితే ఏడ్చుకుంటూ అమ్మ ఇదంతా నాకు నొప్పి అమ్మా అనేసి ఏడ్చుకుంటూ నా బిడ్డ నా దగ్గర చెప్తే నేను వెంటనే వెళ్ళి నేను ఆ బిడ్డని వెతుక్కొని నేను తెచ్చుకున్నాను. స్టాఫ్ పిల్లలు ఏమైపోయినా పట్టించుకోవట్లేదు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ దేనికి ఉన్నట్టు, జీతాలు దేనికి తింటున్నాడు? చెత్త వెదవవాడు వాడు రావాలి. ఆ చెత్త వెదవ రావాలి. ఆ సతీష్ రావాలి. వాడు వల్ల నా బిడ్డ ఇలాగయ్యాడు. నేను వాడిని వదలను. ఆ సతీష్ నాకు కావాలి. సిబ్బంది తీరును నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుటే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ చెరువు పక్కన మృతదేహం దొరికిందని, అది మనోజ్దేనని అనుమానిస్తున్నామని పోలీసులు సమాచారం అందించారు. తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. అయినా సరే బరువెక్కిన గుండెలతోనే నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని చూశారు. అది తమ కుమారుడిది కాదని తేల్చి చెప్పారు.
15 రోజులు దాటినా తమ కుమారుడు ఏమయ్యాడో తెలియడం లేదని ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను వేడుకుంటూ ఉంటే పోలీసులు సైతం ఎలాంటి సమాధానం చెప్పారో మనోజ్ తల్లి రేణుక మాటల్లోనే వినండి. వెతకలేదు, పోలీసులు వెతకలేదు, స్టాఫ్ వెతకలేదు, మేము వెతికాము. మా బిడ్డని వాళ్ళు దాశారు, మా బిడ్డని ఏదో చేశారు. మా బిడ్డని మాకు అప్పచెప్పకపోతే నేను చెప్తున్నాను ప్రిన్సిపల్ని, ఎస్ఐని నేను అస్సలు వదలను. కావాలి పోలీసులు, చెప్తున్నాను కదా, డబ్బులు అడుగుతున్నారు పోలీసులు. డబ్బులు ఇవ్వండి, మీ బిడ్డను వెతుకుతున్నారు. దేనికి పోలీసులు దేనికున్నారు? పోలీసులు దేనికి అడుగుతున్నారు? డబ్బులు అడిగాడు నా మొగుడికి, డబ్బులు ఇవ్వు. పోలీసులు దేనికి? ప్రజల రక్షణ కోసం పోలీసులు ఉన్నారు, ప్రజల్ని కాపాడడం కోసం పోలీసులు ఉన్నారు. కానీ ప్రజల సొమ్ము తినడానికి పోలీసులు ఎంత కమ్ముడు పోయాడు. ఎస్ఐ ఎంత కమ్ముడు పోయాడు. మనోజ్ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని అందరం కోరుకుందాం. ఇక తల్లిదండ్రుల కడుపు కోతను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పిన పాఠశాల సిబ్బంది, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నాయనే దానికి ఇదో ఉదాహరణ.